ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మతో మన్విత్. ఈ రోజు అయితే వచ్చేసాం మనము కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియంకి అయితే ఫస్ట్ డే అయితే మేము వచ్చేసాం ఇక్కడికి. సో మేమైతే ఫస్ట్ డే వచ్చి మంచిగా అయితే పూజ కార్యక్రమాలన్నీ పాల్గొన్నాం. సో మీకు కంప్లీట్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను, పూజ కార్యక్రమములు అలానే ఎంట్రన్స్ ఎలా ఉంది, సో మన దీపాలంకరణ, సో కళ్యాణం అలానే పీఠాధిపతులు ఎవరు వచ్చారు అన్నీ అయితే కంప్లీట్ వ్లాగ్ అయితే చూపిస్తాను. సో మీరు చూడండి, మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి వ్లాగ్ చూసి అయితే. సో మంచిగా అనిపిస్తుంది మనకి. నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే మనకి కోటి దీపోత్సవం కార్యక్రమం అయితే జరుగుతుంది. భక్తి టీవీ ఛానల్ వాళ్ళు అయితే ఏర్పాటు చేస్తారు. సో మనకి విఐపి ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీపం అండ్ పర్ల్స్ దీపాలు పెట్టారు. రైట్ సైడ్ హైలైట్ అయితే పెట్టారు ఈసారి, శివుణ్ణి మట్టితో చేశారు. సో ఇసుక మట్టితో చేశారు శివుని విగ్రహం. సో మనం ఎంట్రన్స్లో శివలింగాలు అయితే చూస్తున్నాము. అలానే మధ్యలో నంది పెట్టారు. సో ఇక్కడ గోశాల ఆవులు కూడా పెట్టారు. సో మనకి అలానే శివుని బొమ్మ విగ్రహంలో అయితే పెట్టారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సరస్వతి అమ్మవారిని అయితే మంచిగా అలంకరించి అయితే ఇక్కడ పెట్టారు ఐడల్ అయితే. సో అలానే మళ్ళీ ముందుకు వస్తే మనకి వెంకటేశ్వర స్వామి అయితే పెద్ద విగ్రహం పెట్టారు, చాలా స్టోన్ వర్క్తో చాలా బాగుంది. సో ఇక్కడైతే మనది మిడిల్ విఐపి ఎంట్రన్స్ నుంచి వెళ్తాం కదా ముందుకైతే. సో ఇక్కడ ముందైతే విఐపి ఎంట్రన్స్ వాళ్ళు కూర్చున్నారు. సో వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంది. ఇక్కడ ముందు విఐపి ఎంట్రన్స్లో అయితే కూర్చున్నారు. సో మేము ఇక్కడ చూడండి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు పెట్టారు. సో ఇక్కడ చూడండి అన్ని డెకరేషన్, కళ్యాణం అన్నిటికైతే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. లైటింగ్ సెటప్ అన్నీ అరేంజ్ చేశారు. సో ఇక్కడ స్క్రీన్ కూడా పెట్టారు. సో ఇక్కడ మనకి శివపార్వతుల్లాగా వాళ్ళు అలంకరించుకొని కూర్చున్నారు అక్కడ. సో చూడండి మనమైతే ఇక్కడ అన్ని టేబుల్స్, ప్రీ ఎంట్రీ దగ్గర అన్ని టేబుల్స్ అయితే అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ అయితే విఐపి ఎంట్రన్స్ అని ఉంది, సెకండ్ కూడా మళ్ళీ విఐపి ఎంట్రన్స్ అని ఉంది, సెకండ్ గేట్ కూడా. సో అందులో నుంచి సెకండ్ గేట్ నుంచి వెళ్తే మనము మిడిల్ నుంచి వస్తున్నాం కదా, నేను అయితే వచ్చినాం కదా. సో అలా వచ్చి ఇంకా బ్యాక్ సైడ్ అయితే దీపాలంకరణ దగ్గర అయితే మేము కూర్చున్నాము. సో ఇంకొకటి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, ఫ్రీ ఎంట్రీ. సో అక్కడ కూడా ఉంది ఎంట్రన్స్. సో అక్కడ నుంచి కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడైతే దీపాలంకరణ చేస్తున్నారు, పూజ కళ్యాణం అయితే స్టార్ట్ అయింది. సో కళ్యాణం అయితే జరుగుతుంది. కాళేశ్వర ముక్తేశ్వర కళ్యాణం అయితే ఫస్ట్ డే రోజు అయితే చేశారు. సో భక్తి టీవీ ఛానల్ నుంచి అయితే అర్చకులు వాళ్ళు అందరూ వచ్చారు, పీఠాధిపతులు కూడా వచ్చారు ఈసారి. సో ఫస్ట్ పీఠాధిపతులు ఈసారి అయితే 2012లో కోటి దీపోత్సవం స్టార్ట్ చేశారంట. సో మళ్ళీ 12 years అయితే అవుతుందంట కోటి దీపోత్సవం స్టార్ట్ చేసి. సో ఆ పీఠాధిపతులు కొంచెం ఫస్ట్ డే కదా, కొంచెం వాళ్ళ ప్రవచనాలు అవన్నీ చెప్పారు. సో ఇక్కడ చూడండి శివపార్వతుల్లాగా మంచిగా అలంకరించుకొని అయితే చాలా చూడముచ్చటగా మంచిగా ఇక్కడ కూర్చున్నారు. సో అందరైతే ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి, సో ముందు మనకి చిన్న విగ్రహం, గుడి విగ్రహం లాగా పెట్టి శివలింగంకి పూజ చేస్తున్నారు. సో ఇక్కడ పీఠాధిపతులు అయితే వచ్చారు, శివలింగం పూజ అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. సో కళ్యాణం చేయడానికి చేస్తున్నారు. ఇక్కడనేమో పీఠాధిపతులు వస్తున్నారు. సో అక్కడ చూడండి మనకి స్టేజ్ దగ్గర అంతా క్లియర్గా ముందు కూర్చుంటే మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుండే, కాకపోతే చాలా పబ్లిక్ వచ్చేసారు. ఫస్ట్ డే అయినా సరే ఎవరు వెనకకు వెళ్ళకుండా ఫస్ట్ డే అయినా సరే చాలా మంది వచ్చేసారు. సో మాకు కొంచెం ప్లేస్ దొరకలేదు. సో మేమైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాము. సో ఇక్కడ వస్తున్నారు పీఠాధిపతులు చూడండి అక్కడ. సో వాళ్ళు వచ్చి శివలింగం, ఇక్కడ 2 sides శివలింగం ఉన్నాయి కళ్యాణం పీఠాల దగ్గర అయితే. సో అక్కడైతే పూజ చేసి కూర్చుంటున్నారు, ఇంకా ప్రవచనాలు చెప్పారు. సో భక్తి టీవీ ఛానల్ గురించి కొంచెం చెప్పారు, అలానే కోటి దీపోత్సవం గురించి కూడా చెప్పారు. ఇలా చేశారు, 12 సంవత్సరాలు అవుతుంది భక్తి టీవీ ఛానల్ వారు ఏర్పాటు చేసినారు. సో అలానే ఒక ఫ్రేమ్ కూడా ఇచ్చారు భక్తి టీవీ ఛానల్ తరపున నుంచి పీఠాధిపతులకు. సో అవన్నీ చెప్పారు. సో అలానే ఎవ్రీడే ఎవరో ఒక విఐపి లేకపోతే ఎవరో ఒక పీఠాధిపతి శక్తిపీఠం ప్రతి ఒక్కరు 9 శక్తిపీఠాలు అయితే ఇక్కడ తీసుకొస్తారు. సో ప్రతి ఒక్క శక్తిపీఠం నుంచి ఒక పీఠాధిపతి అయితే వస్తారు కళ్యాణం జరిపించడానికైతే.
సో అలా ప్రతి ఒక్క పీఠాధిపతి వచ్చి ఇక్కడ కళ్యాణం జరిపిస్తారు. ప్రత్యేకంగా అయితే జరుగుతుంది కళ్యాణం. సో చాలా మంచిగా ఉంటుంది. ఇక సో బ్యాక్ సైడ్ నుంచి చూడండి, దీపాలంకరణ దగ్గర ఎంత చాలా మంది పబ్లిక్ అయితే వచ్చేసారు ఫస్ట్ డే అయినా సరే. సో చూడండి, అన్ని శివలింగం పెట్టుకొని అందరూ అరేంజ్ చేసుకుంటున్నారు. దీపాలు కొన్ని దీపాలు అయితే ఇక్కడ పెట్టారు. కొంతమంది అయితే తెచ్చుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. సో ఫ్లవర్స్ పెట్టుకొని కొంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా. సో స్టేజ్ అక్కడ ఉన్నా సరే మనకి దీపాలను చూడండి మనకి ఎంతగానో ఉందో. టేబుల్స్ పెట్టుకొని అందరూ చాలామంది పబ్లిక్ అయితే వచ్చేసారు మనకి. చూడండి ఇక్కడ. సో చాలా మంచి పెద్ద కార్యక్రమం. మీరు ఎవరైనా లాస్ట్ ఇయర్ అలా వచ్చి ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఈసారి తప్పకుండా రండి. మనకి ఇప్పుడే స్టార్టింగ్ డేస్ కదా, ఇంకా టైం ఉంది మనకి. November 13th వరకు అయితే మనకి టైం ఉంది. సో ఖచ్చితంగా రండి, విజిట్ చేయండి, కోటి దీపోత్సవంలో పాల్గొనండి. మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడైతే ఫ్రేమ్ అయితే ఇచ్చారు పీఠాధిపతులకైతే. సో భక్తి టీవీ ఛానల్ నుంచి సో కొంచెం అయితే ఇంకా స్పీచ్ అయితే ఇచ్చారు ఛానల్ వాళ్ళు. చూడండి 12 సంవత్సరాలు అవుతుందంట భక్తి టీవీ నుంచి ఏర్పాటు చేసినది. సో అలా అయితే చెప్పినారు. సో ఇక్కడైతే కళ్యాణం అయితే జరిగింది, ఆశీర్వాదనం అలానే సన్మానం కూడా చేస్తున్నారు పీఠాధిపతులకు, అలానే భక్తి టీవీ ఛానల్ వాళ్ళకి కొంతమందికి. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా అయితే మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు అయితే వస్తున్నారు. సో వాళ్ళకి చూపిస్తున్నారు భక్తి టీవీ ఛానల్. కొంచెం మనకైతే స్క్రీన్లో అయితే డిస్ప్లే చేశారు భక్తి టీవీ ఛానల్ గురించి. సో అలానే మనకి చాలా మంచిగా జరుగుతుంది ఈ కార్యక్రమం అయితే. సో మనకి లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా ఉండడానికి అయితే ట్రై చేయండి. 11 మ్యాక్సిమం మాకైతే 10:30 11 మ్యాక్స్ 11 వరకు అయితే మనకి కంప్లీట్గా పూజ కార్యక్రమం అన్నీ చూడవచ్చు. కంప్లీట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 11 అయితే. సో ఇక్కడైతే చూడండి ఆశీర్వాదం అలానే గిఫ్ట్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే మనము హారతి ఇస్తున్నారు. హారతికి దీపాలంకరణ అయితే చేశారు పీఠాధిపతులు అయితే. సో అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత దీపాలంకరణ అయితే చేసినారు. చేయంగానే ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. సైడ్కి అన్ని వాల్స్కి ఉంటాయి కదా, అవన్నీ సైడ్కి అన్నీ లైట్స్ అయితే పెడుతున్నారు. సో ఇక్కడ చూడండి దీపాలంకరణ అయితే చేస్తున్నారు అందరూ. సో అన్ని టేబుల్ దగ్గర అన్ని అరేంజ్ చేసుకున్నారు కదా. సో అందరూ కలిసి దీపాలంకరణ అయితే చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. కోట్లాది పుణ్యం అయితే మనకి ఇక్కడ దక్కుతుంది. సో చాలా పెద్ద కార్యక్రమం. చూడండి మీకు ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే మనకి డెకరేషన్ దగ్గర మంచిగా కనిపిస్తుంది. అలానే ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ఇంకా పోను అయితే ముందైతే ఇంకా చాలా పబ్లిక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ప్రతిసారి అయితే ఇలానే ఉంటారు పబ్లిక్ అయితే. సో ఇంకా పెరుగుతున్నారు. సో అందరికీ మంచిగా అనిపిస్తుంది. మనము ఈ కార్యక్రమంకి వస్తే మనం పూజా కార్యక్రమం అన్నీ వింటే మంచిగా అనిపిస్తుంది మనకి. చూడండి ఇక్కడ సైడ్కి అన్నీ అలా దీపాలంకరణ అయితే చేస్తున్నారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం ప్లేస్ మొత్తం కోటి దీపాలతోనే వెలుగు కాంతులతోటినే మనము ఈ కార్యక్రమం అయితే చూస్తుంటాము. సో చాలా మంచిగా అనిపిస్తుంది. పాజిటివ్ వైబ్స్ అయితే మనకి అనిపిస్తుంది ఇక్కడ. సో మనకు మంచి హ్యాపీనెస్ ఉంటుంది ఆ పూజలో ఉండడము. అలానే మనకు నచ్చినట్టు చేసుకొని మనం పూజ చేసుకొని అలానే మంచిగా డెకరేషన్ చేసుకొని మంచిగా దీపాలంకరణ చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. సో మీరు కూడా వెళ్ళండి, మంచిగా ముందే వెళ్ళండి, మంచిగా టేబుల్ అరేంజ్ చేసుకోండి, మంచిగా దీపాలంకరణ చేసుకోండి, చాలా మంచిగా అనిపిస్తుంది. సో మనం మంచి శివయ్య ఆశీర్వాదం అయితే మనకి దక్కుతుంది. సో మంచిగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. మనం నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే కళ్యాణం అయితే అయిపోయింది కదా. సో ఇక్కడైతే శక్తి పీఠ ఇవైతే అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు భక్తులకైతే దర్శనం ఇవ్వడానికి. సో ఇక్కడైతే కోలాటాలు కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది మనకి. శివుని పెద్దగా ఉంటుంది శివుడు. ఆ శివుడి దగ్గర అయితే మనకి కోలాటాలు అయితే చేస్తున్నారు. చూడండి చాలా పెద్ద కార్యక్రమం ఇది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇందులో వాలంటీర్స్ కూడా మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అలా కూడా మనం వాలంటీర్గా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ కోటి దీపోత్సవంకి. సో చాలా మంచి కార్యక్రమం ఇది, చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ శివలింగం నైట్ అయితే అరౌండ్ 10:30 ఆ టైంలో అయితే మనకి ఇది లాస్ట్కి లింగోద్భవం అయితే అలాగైతే చేస్తుంటారు. సో చాలా మంచి కార్యక్రమం. సో ఇక్కడైతే అమ్మవారిని అయితే తీసుకెళ్తున్నారు కదా. సో అది అయిపోగానే
ఇక్కడ మనకి లైటింగ్ అయితే పెట్టేస్తున్నారు ఇక్కడ కూడా. సో మనకైతే హారతి 9 సప్తహారతులు అయితే ఇస్తారు ఇక్కడ, చూపిస్తారు భక్తులందరికీ. సో ఆ సప్తహారల్లో కార్యక్రమం అయితే చూస్తున్నాం. చూసి కనువిందు అవుతుంది ఆ హారతులకైతే. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క సప్తహారతి ఎందుకు ఇస్తున్నారు అది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ పంతులు గారు అయితే. సో చాలా మంచి పెద్ద కార్యక్రమం. 9 సప్తహారతులు, 9 దేనికి ఈ సప్తహారతి, నాగహారతి, అలానే నంది హారతి, ఇలా చాలా హారతులు అయితే ఉంటాయి. ఒకటి ఆ హారతి ఇవ్వగానే మళ్ళీ ఇంకొకటి వేరే వాళ్ళు ఇస్తుంటే అది తీసుకొని మళ్ళీ ఇట్లా హారతి అయితే సప్తహారతులు అయితే 9 హారతులు అయితే ఇస్తారు ఇక్కడ. సప్తహారతులు అనేసి అని అంటారు. సో అందరు హారతి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. చాలా సో ఈ హారతులు తీసుకుంటే చాలా జన్మల పుణ్యం అయితే మనకి దక్కుతుంది. మనము గంగా హారతి ఎలా చూస్తామో సో అలా మనం అక్కడ చూడలేం కాబట్టి ఇక్కడ అయితే మనము ఈ దీపోత్సవంకి వస్తే మనం ఈ సప్తహారతులు అయితే చూడవచ్చు. సో అలానే ఇక్కడ నాట్యాలు అయితే చేస్తున్నారు శివుని ఇట్లా చాలా మంచిగా శివుని త్రిశూలం పట్టుకొని. సో ఇక్కడైతే చాలా పెద్ద ఇక్కడ భక్తులు ఇక్కడ అయితే కోలాటాలు, నాట్యాలు ఇవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి మంచిగా అనిపిస్తుంది మనకి చూస్తుంటే, 2 కళ్ళు సరిపోవు. తర్వాత సప్తహారతులు అవ్వగానే మనకి లింగోద్భవం కూడా బంగారు లింగం కూడా తీస్తుంటారు. బంగారు లింగం కూడా ఓపెన్ చేస్తుంటారు. దానికి మంచిగా స్టేజ్ పైన మంచిగా చేస్తుంటారు లింగోద్భవం. అది బంగారు లింగం అయితే. సో అది కూడా చూపిస్తాను, అభిషేకం చేయడం అలానే లింగోద్భవం చాలా బాగుంటుంది అది. సో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ మనకి ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది మనకి. ఎవ్రీ ఇయర్ రావడానికి అయితే ట్రై చేయండి. సో ఒక్క రోజైనా సరే మనం ఇందులో పాల్గొంటే చాలా మంచిగా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడైతే అది లింగం శివలింగంది హారతి అయిపోగానే సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది అంతా. సో మనకి నాట్యాలు అయితే లాస్ట్కి అయితే చూస్తున్నారు కదా కంప్లీట్ బ్లాగ్ అయితే. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో కలుస్తాం. సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో.